మన ఋషులని మనము ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటారు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటే ఏంటి? వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు ఆ ఉపనిషత్తులనండి లేకపోతే వాటెవర్ ఇట్ మే బి అంటే వాళ్ళ యొక్క ఆలోచనలని వాళ్ళు రిసీవ్ చేసుకున్నది మనకు అందించడం జరిగింది. వాళ్ళకి కనపడింది ఏంటి? ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ చేతిలో ఉన్నది ఒకటే ఉన్నదమ్మా, నీ మనసు మీద నువ్వు గనక పని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటావు. ఇప్పటివరకు మన స్థితి ఏంటి? మనసు చెప్పినట్టు మనం వింటున్నాం, అంతే కదా. మనం ఇది చెయ్యొద్దు, చూడాలి, ఇవన్నీ ఏముండదు. అదిగో అది తీసుకో, తిను, ఓకే మనసు చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అది చెప్పినట్టు మనం వినం, మన మనస్సు మీద మనం పనిచేస్తాం. అందుకని అది కరెక్ట్ కాదా, అది అవునా కాదా అనేటువంటి డిస్క్రిమినేటివ్ పవర్ బుద్ధికి ఇస్తాం. దీనికి వాళ్ళ ఋషులు ఏం చెప్పారు? ఫస్ట్ ఏంటి? శూన్యంలా ఉన్నటువంటి ఒక పరమాత్మ శక్తి ఒక ఎగ్జిస్టెన్స్ లాగా వ్యక్తమైంది, అంటే ఉండడం అనే దాన్ని వ్యక్తమైంది. ఆ ఉండడాన్ని అది ఎవరికి తెలిసింది? బుద్ధికి తెలిసింది, అంటే మన జ్ఞానానికి తెలిసింది. ఆ తర్వాత ఇది చెయ్యొచ్చా చేయకూడదు అనేటువంటి ఘర్షణ ఎక్కడ మొదలైంది? సంకల్ప వికల్పాలు మనసుకు మొదలైంది. దేని ద్వారా మొదలైనవి ఆ ఘర్షణలంతా? ఇంద్రియాల ద్వారా అంటే ఇంద్రియాలంటే ఏంటి? మన సెన్సరీ ఆర్గన్స్, చెవులు, ముక్కు, కళ్ళు, చెవులు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. చేసేది దేంతో? శరీరంతో చేస్తుంది. ఏం చేస్తుంది శరీరంతో? శరీరానికి మనకు కనపడుతున్నది ఏంటి? ప్రపంచంలో మనుషులు కనపడుతున్నారు, ప్రపంచంలో వస్తువులు కనపడుతున్నారు. ఇప్పుడు మన స్థితి ఏంటి? ఆ పైన పరమాత్మ తత్వశక్తిలో ఉన్న ఎగ్జిస్టెన్స్ తర్వాత బుద్ధి, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ దాటి, శరీరం కూడా దాటి ఇప్పుడు మన జీవితం అంతా దేని మీద ఆధారపడున్నాము? మనుషులు, వస్తువుల మీదనే ఆధారపడున్నాము, అంతే కదా. ఈ వస్తువు లేదు నేను బతకలేను, ఈ మనిషి లేడు నేను బతకలేను. అందుకని వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలో ఏం చెప్పారు? సృష్టి పైనుంచి అసెండ్ అయ్యి కిందకి డిసెండెంట్గా మారింది. ఇప్పుడు మళ్ళీ మనం చేయాల్సింది ఈ కింద నుంచి మళ్ళీ మనం పై స్థితికి వెళ్ళాలి అంటాడు. ఎట్లా అంటే అప్పుడు ఎలా వెళ్ళగలుగుతావు? నీ మనసు మీద, నీ బుద్ధి మీద పని చేసుకుంటే సత్యం ఏంటి అనేటువంటి విషయం నువ్వు గ్రహిస్తా ఉంటాడు. అందుకని ఇప్పుడు మన కంటెదురుగా ఉన్నది మనుషులు, వస్తువులు కదా. మనుషుల్ని ప్రేమగా చూడు, గౌరవంగా చూడు, నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు పర్ఫెక్ట్గా నిర్వర్తించడానికి ప్రయత్నం చేయి. వస్తువులు ఉంటాయి కదా, అవి జస్ట్ వాడుకో, వాటి మీద వ్యామోహం పెంచుకోవాలి, అంతే కదా. వస్తువు ఏంది? ఎన్ని వేల కోట్లు అయినా చెప్పులు వేసుకునేది కాళ్ళకేగా, బెడ్ పక్కన పెట్టుకొని పండుకోగా. 60,000 రకాల జతల చెప్పులున్నా వేసుకునేది ఒక చెప్పుల జతే కదా అనేటువంటి ఆలోచన మనసుకు పెట్టుకో. సో అవి రెండు వెళ్ళిపోతాయి. తర్వాత మన సెన్సెస్ ఏంటి? చూస్తాయి, తింటాయి, అన్నీ మాట్లాడతాయి, అన్నీ చేస్తాయి. కాకపోతే చూడు, తప్పులేదు, ఎందుకంటే కళ్ళను నువ్వు ఆపలేవు, చెవులను ఆపలేవు, కానీ మాట్లాడేది ఎవరు? మళ్ళీ మనసు. మాట్లాడేటప్పుడు మనసుకి సజెషన్ అవసరమా కాదా, దీనివల్ల నాకు ఉపయోగం ఉందా లేదా అనేటువంటి మనసుకు సజెషన్ ఇచ్చినప్పుడు అప్పుడు బుద్ధికి ఎట్లా ఉంటుంది? బుద్ధికి డిస్క్రిమినేషన్ వస్తుంది, వివేకం ఉంటుంది. ఎప్పుడైతే వివేకం ఉంటుందో ఇది అవసరమా కాదా, ఇది నన్ను పరమాత్మ తత్వానికి తీసుకెళ్లేదా కాదా అని గ్రహిస్తుంది. అప్పుడేమవుతుంది? నెక్స్ట్ వచ్చింది ఏంది? లైఫ్ ఎగ్జిస్టెన్స్ కదా. ఎగ్జిస్టెన్స్ ఎనర్జెటిక్